రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయ కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను కాపాడినారు దేవా. ప్రతి అపాయం నుండి, ఆటంకం నుండి, ప్రమాదముల నుండి, శత్రు భయాల నుండి, అపవాది కలిగించే శోధనల నుండి, దురాత్మ శక్తుల ప్రభావం నుండి, సాతాను కబంధ హస్తాల నుంచి మమ్మను రక్షించినారు దేవా. మా అనారోగ్యాలలో మమ్మను ముట్టి స్వస్థపరిచినారు. మా వ్యాధి రోగాలలో మమ్మను తాకి బాగు చేశారు. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల నుండి నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ రక్షించి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా సహాయకుడిగా, మా రక్షణకర్తగా, మా ప్రాణదుర్గముగా, మా మరుగు చోటుగా మీరుండి ప్రతి పరిస్థితి నుంచి మమ్మను తప్పించి కాపాడి భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో దేవా, మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా దేవా, మమ్మునందరినీ ప్రాణాలతో ఉంచారు దేవా. సజీవ లెక్కలో భద్రపరిచారు దేవా. ఇంతవరకు మిమ్మల్ని సేవించే గుంపులో మమ్మల్ని ఉంచారు తండ్రి. ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ మీ మాటలు వింటూ జీవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. అయ్యా, ఈ లోకంలో ఎంతో గనులైన వారు, ఆస్తులు అంతస్తులు, కీర్తి ప్రతిష్టలు, జ్ఞానం తెలివి కలిగిన వారు, గొప్ప వంశంలో పుట్టిన వారు గతించిపోయినప్పటికీ, కొనిపోబడినప్పటికీ మమ్ములను జీవంతో ఉంచారు దేవా. ఏ మంచి లేని వారము దేవా, ఎలాంటి యోగ్యత అర్హత లేని వారము తండ్రి. ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని మా ఎడల దయ చూపారు దేవా. కృపను అనుగ్రహించారు దేవా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి దేవా. మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, సంతోషం లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి బాధ ఏమిటో, వారికున్న సమస్య ఏమిటో, కష్టం ఏమిటో సమస్తమో మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరినీ ఆదరించండి దేవా. ప్రతి సమస్య నుండి, కష్టం నుండి విడిపించండి దేవా. అయ్యా దేవా, ఆనందం లేని బ్రతుకులలో గొప్ప ఆనందాన్ని నింపే దేవుడో తండ్రి. దుఃఖం, కన్నీరు ఉన్న హృదయాన్ని సంతోషంగా మార్చే దేవుడో తండ్రి. బిడ్డల నిరుత్సాహాలన్నింటినీ మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలు అడిగింది ప్రతిదీ మీ యొద్ద నుండి పొందుకునే విశ్వాసాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వారికి ఎదురయ్యే ప్రతి సమస్యను బట్టి, కష్టాన్ని బట్టి ఎంతో దుఃఖించే వారిగా ఉంటున్నారు దేవా. ఆరోగ్యం బాగవలేదని, ఉద్యోగాలు రాలేదని, వివాహాలు జరగడం లేదని, కుటుంబంలో భర్త మారలేదని, భార్యలో మార్పు లేదని, పిల్లలు ఆశీర్వదించబడిన స్థితిలో లేరని, ఇలా రకరకాల కారణాలను బట్టి దుఃఖిస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. వారిలో గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆదరించండి. వారి పక్షమున న్యాయం జరిగించమని, సంతోషం గల హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ అద్భుత కార్యముల కొరకు ఆశతో, ఓపికతో ప్రార్థన ద్వారా కనిపెట్టుకొని ఉండే బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, శత్రు భయాలను బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి, పగవారిని బట్టి బిడ్డలు ఎంతగా
ఎంతగానో బాధపడుచున్నారు దేవా. ఉద్యోగ స్థలంలో కలిగే వ్యతిరేకతల్ని బట్టి, వ్యాపారాలలో ఎదుర్కొనే నష్టాలను బట్టి, ఇరుగు పొరుగు వారి వలన కలిగే శోధనలను బట్టి నలిగిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటినీ మీరు తీర్చండి దేవా. ప్రతి అప్పు భారాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా బిడ్డలు వారి పనులు చేసుకుంటూ మీకు ప్రార్థించే వారిగా సిద్ధపరచండి దేవా. వారు చేయబోయే పనుల విషయమై, ప్రయత్నాల విషయమై మీ యొద్ద చేరి విచారణ చేసేవారిగా, మీ చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారం నడిచేవారిగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి తండ్రి. వారి ప్రయాణించే ప్రతి మార్గాన్ని మీరు సరళం చేయండి దేవా. వారి పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండి గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో పరీక్షలు రాసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున దీవించండి దేవా. వారిలో భయాన్ని, టెన్షన్ని దూరపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలు చదువుతుండగా కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. ప్రతి దినము పరీక్షలు రాయడానికి వెళ్తూ వస్తుండగా బిడ్డలకు మీరు తోడయ్యుండండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుంచి రక్షించండి. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని, ట్రాఫిక్ నుండి నీ బిడ్డల్ని కాపాడమని, సకాలంలో పరీక్ష హాలుకి వెళ్లేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రకరకాల స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఎంట్రన్స్ టెస్టులు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, తల్లిదండ్రులు ఆశించిన రీతిగా బిడ్డలకు చక్కని స్కూల్స్ దొరికేలాగున మీరే సహాయం చేయండి దేవా. అయ్యా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి ఎదుగుదలలో తోడై ఉండండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించండి. వారి చదువులలో తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డల ప్రతి ప్రణాళికలో కూడా మీరే వారికి సక్సెస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం బిడ్డలు వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు వివాహాలు ఆలస్యమవుతున్నాయని ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అయ్యా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా. ప్రతి బిడ్డను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు దేవా. దయచేసి ప్రభా, అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసులైన బిడ్డలకు విశ్వాసులే దొరికేలాగున సహాయం చేయండి. విశ్వాసులకు సాంగత్యం లేకుండా మీరే సహాయం చేయండి. వివాహంలో జతపరచబడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని మీ యందు భయం, భక్తి కలిగి వారి కుటుంబాన్ని కట్టుకునే కృపను దయచేయండి ప్రభా. ఈనాడు దేవా, వివాహాలు ఆగిపోయి బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, యవ్వన సహోదరి సహోదరులు మోసాలకు గురి కాకుండా సహాయం చేయండి దేవా. ఏ ఒక్కరూ కూడా నిజాలను దాచిపెట్టి వివాహాలు చేసుకోకుండా సహాయం చేయండి. ఈనాడు దేవా, ముందే వివాహం చేసుకొని అది దాచిపెడుతున్నారు. అనారోగ్యం ఉన్నా కూడా దానిని దాచిపెడుతున్నారు. ఇలా రకరకాల పరిస్థితుల మధ్య దేవా అన్నీ కూడా దాచిపెట్టే వారిగా ఉండి వివాహాలు చేసుకుంటున్నారు దేవా. ఎదుటి వారిని మోసం చేసే స్థితిలో ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి వారిని మీరే మార్చండి దేవా. అయ్యా, వివాహం విషయంలో ప్రతి ఒక్కరూ న్యాయం కలిగి ప్రవర్తించుటకు మీరే సహాయం చేయండి. మీ యందు భయం కలిగి నడుచుకునే కృపను వారికి దయచేయండి ప్రభా. భార్యాభర్తలైన వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఐక్యత అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు గృహహింస నుంచి నీ బిడ్డల్ని రక్షించండి. అదనపు కట్నం నుంచి కాపాడండి
కాపాడండి. భర్త వేధింపుల నుంచి విడిపించండి. అత్తామామల మధ్య ఎంతగానో బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అల్లులను కోడలను మీరు భద్రపరచండి దేవా. వారి చుట్టూ మీ దూతలను ఉంచండి, రక్షించండి దేవా. విధవరాళ్ల పక్షాన న్యాయం జరిగించండి దేవా. అయ్యా, విధవరాళ్లకు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని పోషించండి, ఆదరించండి. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి. ఆత్మీయ భర్తగా ఉండి తోడయ్యండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి. ఈనాడు దేవా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎన్ని మందులు మింగినా సంతానమందక బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల పక్షమును గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క నింద నుండి, అవమానం నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. మీరే వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుఖమైన ప్రసవం కోసం బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కడుపులోని బిడ్డలు చనిపోయి ఎంతో బాధపడుచుండగా వారి బాధలను మీరు తీర్చండి దేవా. మరలా శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నెలలు నిండే కొద్దీ ఎంతో మంది బిడ్డలు నీరసించిపోతున్నారు దేవా. రకరకాల అనారోగ్య బారిన పడుతున్నారు. లేవలేని వారిగా ఉంటున్నారు. కూర్చుంటే లేవలేని స్థితిలో, నిల్చుంటే కూర్చోలేని పరిస్థితిలో ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలందరినీ సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచుమని, బిడ్డలకు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే సేవకుల కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చేయండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి తండ్రి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. శత్రు భయాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. రకరకాల అపవాది వేసే వరిలో నుంచి నీ బిడ్డల్ని రక్షించి కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడయ్యుండండి. రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. అయ్యా, ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి అత్యధికమైన అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, వ్యవసాయాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములు పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల వాహనాల కొరకు ఎంతో ప్రయత్నిస్తుండగా మీరే వారికి సహాయం చేయండి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప కార్యం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులు కట్టడానికి, వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి, ఇతర పనుల కొరకు లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా మీరే కృప చూపించండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా. దుష్టుని నుంచి, అపవాది నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చుట్టూ ఉన్న అన్యజనులందరినీ మీరు మార్చండి దేవా. మాకు తెలిసిన స్నేహితులు, మాకు తెలిసిన బంధువులు ఎందరైతే ఉంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఎరగని వారిగా జీవిస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే గొప్ప రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నమ్మకమైన దేవుడుగా మా జీవితంలో ఉంటూ మీ గొప్ప కార్యాలు మా ఎడల జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారు రకరకాల శ్రమల గుండా, బాధల గుండా, కష్టాల గుండా వెళ్తుండగా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం రావాలని ఆశ కలిగి ఎదురు చూసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్ కోసం, ఇంక్రిమెంట్స్ కొరకు ఎంతో కాలంగా మీకు మొరపెడుతున్న బిడ్డలను, ప్రయత్నించే వారందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, మమ్మను ఆశీర్వదించే దేవుడో తండ్రి, మా కుటుంబం పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడో తండ్రి. ఈనాడు దేవా, ఎన్నో శ్రమలను సమస్యలను ఎదుర్కొంటున్నామని బిడ్డలు ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా, భయాందోళనలో బ్రతుకుతున్నారు దేవా. దయచేసి ఈ సమయాన నీ బిడ్డల్ని మీరు రక్షించండి, వారి స్థితిని మీరు మార్చండి, దుఃఖం నుండి సంతోషంలోనికి ప్రతి బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, అన్ని విషయాలలో మేము మీ దృష్టికి పరిశుద్ధులంగా మమ్మను మేము పవిత్రపరుచుకొని మీకిష్టలంగా, మీకు సాక్షులంగా, మీ నామానికి మహిమకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ అందు భయం భక్తి కలిగి మేము నడుచుకుంటుండగా మీరే మాకు సహాయం చేయండి. ప్రతి ఆటంకాల నుండి, అపాయాలు, ప్రమాదాల నుంచి మమ్మల్నందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాదికి మేము చోటు ఇవ్వకుండా అపవాది క్రియలను ప్రార్థన ద్వారా లయపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి యజమానుల దాసత్వంలో బందీలుగా ఉంటున్నారో, నెమ్మది లేక సంతోషం లేక కన్నీటితో బ్రతుకుతున్నారో, అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దాసత్వం నుండి విడిపించండి, నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా, ఈనాడు ప్రియులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వెట్టి చాకిరి చేసినప్పటికీ యజమానుల నుండి సరైన జీతాలు పొందుకోలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. యజమానులు అమాయకుల చేతి కష్టాన్ని అనుభవిస్తున్నారు దేవా, వారిని మోసం చేసి దుఃఖానికి గురి చేస్తున్నారు. అట్టి యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రతి పరిస్థితి విషయమై మీ సహాయాన్ని కోరుకుంటున్నాం దేవా. అయ్యా, మీరే మా పట్ల కృప చూపించమని, మా పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము అడగక మునిపే మా అక్కరలన్నీ ఎరిగి ఉన్న దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. అనుదినము మా అవసరతలను తీర్చి మమ్మను సమృద్ధితో, ఆనందంతో నడిపిస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. దేవా, మీకేది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తానన్నారు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా ఇష్టాలను, మా కోరికలను, మా హృదయ వాంఛలను తీర్చే దేవుడోగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే ప్రవ్వా, మా కోరికలను మీరు తీర్చండి దేవా, మా హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎన్నో రకాల ఆశలను కలిగి ఉంటుండగా మీరే వారికి సహాయం చేయండి, శ్రేష్టమైనది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారు ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చేయండి, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతున్నారు దేవా, పరీక్ష సరిగా రాయలేదని కృంగిపోతున్నారు దేవా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక బాధపడే బిడ్డలుంటున్నారు దేవా, వివాహ సంబంధం కుదరలేదని బాధపడుతున్నారు దేవా, సంతానం అందలేదని కృంగిపోతున్నారు దేవా. అయ్యా, దయచేసి ఇలా ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు కన్నీరు కారుస్తున్నారో, బాధపడుతున్నారో, దిగులు చెందుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరి పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో తండ్రి, మేము ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదాల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా, మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి దేవా, ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరి పక్షమున మీరే ఉండండి దేవా. శత్రువుల పట్ల నీ బిడ్డలకు విజయాన్ని అనుగ్రహించండి దేవా. పరిస్థితుల నుంచి నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడి నుండైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎందరైతే మీ సహాయాన్ని కోరుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రియులు, ఎవరైతే నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహంలో, కృంగుదల, శోధనలు, బాధలలో ఉండి కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మొరపెడుతున్నారో దయతో బిడ్డలందరినీ కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. ఈనాడు దేవా, మీ యొద్ద నుండి మేము జవాబును పొందుకోకపోవడానికి కారణమైన ప్రతి పాపాన్ని, చెడును, అపవిత్రతను, మాలిన్యాన్ని మా నుండి తొలగించండి దేవా. పరిశుద్ధమైన హృదయాన్ని, పవిత్రమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మీకు నచ్చినట్లు బ్రతికే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు చూచే దేవుడవు తండ్రి, మాట్లాడే దేవుడవు, వినే దేవుడవు, ఆలకించి స్పందించే దేవుడవు, సమస్తమును గమనించే దేవుడవు. అయ్యా, నీ బిడ్డలకు శ్రేష్టమైన ఈవులనిచ్చే దేవుడవు తండ్రి. బిడ్డల కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడవు. నీ యొద్దకు వచ్చిన వారిని నిర్లక్ష్య పెట్టే దేవుడవు కాదు. మీ యందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు. ఇదిగో దేవా, ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి. వారి బాధలను, సమస్యలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. మీకే మొరుపెడుతున్నాం తండ్రి. మా మొరులను మీరు ఆలకించండి దేవా. నీ బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు తీసివేయండి దేవా. మీరే వారి హృదయంలో గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దీన స్థితిని చూచి మమ్మను అసహించుకుంటున్న వారు ఎంతో మంది ఉంటున్నారు. మాకు సహాయం చెయ్యకుండా మొహం చాటేసే మనుషులుంటున్నారు. కష్టకాలంలో, ఆపద సమయంలో, శ్రమ దినమందు మమ్మను ఆదుకునేవారు ఏ ఒక్కరూ లేరని ఎంతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి సహాయాన్ని అందించండి దేవా. కష్టమైన, కరువైన, వ్యాధి అయినా, బాధ అయినా మాకున్న దిక్కు, ఆధారం మీరే తండ్రి. మాకు తోడయ్యుండండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అందరూ ఉన్న అనాథలుగా జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరూ లేక అనాథలైన బిడ్డల్ని మీరు కనికరించండి. ఒంటరి జీవితాలను గడుపుచున్న వారికి మీరు అండగా ఉండండి. మీ రెక్కల చాటున బిడ్డలకు ఆశ్రయం అనుగ్రహించండి. అయ్యా, ఈ లోకంలో మేము ఒంటరిగా బ్రతకలేకపోతున్నాము. కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, ద్వేషాలు, ఎంతో కన్నీరు కారుస్తూ కుమిలిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, ఈనాడు స్వంత వారే, బంధువులే శత్రువులుగా మారుతున్నారు దేవా. అయ్యా, వారి ఇష్టానుసారమైన మాటల చేత ఎంతో నొప్పిస్తున్నారు, దూషిస్తున్నారు, శపిస్తున్నారు దేవా. మా నాశనాన్ని కోరుకుంటున్నారు దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో దేవా, ఇలాంటి పరిస్థితుల మధ్య కన్నీరు కార్చే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రతి శాపాన్ని మీరు కొట్టివేయండి దేవా. వారి పాపాలను మీరు క్షమించి మీరే వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించండి. ఒంటరితనం నుంచి మీరే బిడ్డలకు విడుదలనివ్వండి దేవా. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. సురక్షితంగా వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, అపవిత్రాత్మల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు నీ బిడ్డల అభివృద్ధిని, ఎదుగుదలను ఆపే చీకటి శక్తులన్నింటినీ మీరు లయపరచండి దేవా. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో నష్టాన్ని కలిగించే దురాత్మలను తరిమివేయండి దేవా. నీ బిడ్డలకు నెమ్మదినివ్వండి, సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వారి కుటుంబాలలో, వారి బిడ్డల జీవితాలలో పనిచేసే అపవిత్రాత్మలన్నింటినీ కూడా మీరు గద్దించి దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్ను సేవించే నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా. ప్రతి బిడ్డకి సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా. బిడ్డలలో ఉండే చెడు తలంపులు, చెడు ఆలోచనలు తీసివేసి గొప్ప సంతోషం, సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ రేపు దేమే లేచి మీ పాదాల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.